విష్ యూ ఆల్ హ్యాపీ సంక్రాంతి. ఉంది 2 కేజీలు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ స్మిత. మీ అందరికీ తెలుసు కదా, ఎవ్రీ మంత్ ఏ పండుగ వస్తుందో ఆ పండుగ థీమ్తో ఫోటోషూట్ చేస్తామని. సో ఈ మంత్ మా పాప 5 months కంప్లీట్ చేసుకుంది అండ్ ఈ మంత్ వచ్చిన పండుగ సంక్రాంతి. ముందుగా అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి. ఇక్కడ నాగరాజ్ చూడండి, చిన్న టాయ్ చెరాక్ దొరికింది, దాంతో ఆడుతున్నాడు. సో సంక్రాంతి కాబట్టి కైట్స్ తెచ్చాము అండ్ జస్ట్ నాకు ఇవి కావాలి అని చెప్పాను. మొత్తం నీట్గా థీమ్ అంతా అరేంజ్ చేసింది మాత్రం నాగరాజే. యాక్చువల్లీ చాలా కైట్స్ తెమ్మని చెప్పాను నాగరాజ్కి. అయితే షాప్లో చిన్న కైట్స్ దొరికాయని తీసుకొని వచ్చాడు అనమాట. సో దాంతో 5 అనే నెంబర్ అరేంజ్ చేసి చిన్న టాయ్ చెరాక్ తీసుకొని వచ్చాడు. అది పాప టాయ్కి పెట్టేసి కైట్కి అటాచ్ చేసామన్నమాట. ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే పిల్లల్ని అక్కడికి రాకుండా చూసుకోవడం. అదే పెద్ద టాస్క్ అయిపోయింది. అమ్మ రెడీ చేస్తున్నాయి. అమ్మ రెడీ చేసినాయా? ఉంది 2 కేజీలు కదా. సో చూసారా ఎలా రెడీ చేశానో నా చిట్టి తల్లిని. ఇక్కడ అందరికి వచ్చి చూపిస్తున్నాను ఇంట్లో ఎలా రెడీ చేశాను అని. అండ్ ఇక్కడ నారాజ్ ఇంకా అరేంజ్ చేయడం మొత్తం అయిపోలేదు. చిన్న సెటప్ ఉంది, అది సెట్ చేస్తున్నాడు. మీన్ వైల్ మీ అందరికీ చిట్టి తల్లితో చెప్పిస్తున్నాను అనమాట హ్యాపీ సంక్రాంతి అని. అండ్ సంక్రాంతి అంటే పాలు పొంగిస్తాం కదా, సో అందుకోసం చిన్న కుండ పెట్టి అందులో కాటన్ పెట్టాడు. నాగరాజ్ ఐడియా అనేది ఇదంతా. తెల్లేమో అస్సలు ఆగట్లేదు, కిందికి దిగుదామని చూస్తుంది అనమాట. అండ్ మీకు ఒక కుట్టి స్టోరీ చెప్తారండి. ఇక్కడ చిన్న ఇల్లు, దానికో యజమాని అండ్ ఒక ఆవు వాళ్ళ ఇంటి ముందు పాలు పొంగిస్తున్నారు. అండ్ ఆల్సో గంగిరెద్దుని తీసుకొని ఒక మనిషి వచ్చాడనమాట. అది దాని స్టోరీ నాగరాజ్ చెప్పాడు. అండ్ చెరుకు లేకుండా సంక్రాంతి ఎలా, సో చెరుకు పెట్టాడు పక్కన. అండ్ చూసారా నా చిట్టి తల్లికి ఈ బుగడి అని అంటారు, మహారాష్ట్ర స్టైల్ అనమాట. ఇవి నావి తీసి పెట్టాను అనమాట. సో మొత్తానికైతే అండ్ సంక్రాంతి అంటే పిండి వంటలు ఉండాలి కదా, సో అది కూడా పెట్టేసి ఆల్ సెట్. వాళ్ళ నానేమో వీడియోస్ తీస్తున్నాడు మొత్తం, నేనేమో ఫొటోస్ బాధ్యత తీసుకున్నాను మొత్తం. అలా నవ్విస్తూ మొత్తానికి ఫోటోషూట్ అయితే బాగా జరిగింది. అండ్ చిట్టి తల్లిని ఫోటోషూట్ చేసిన తర్వాత వాళ్ళ అన్నలు జాయిన్ అయ్యారనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉంది నా బంగారు తల్లి. వాళ్ళ చిన్ననేమో అస్సలు సహకరించలేదు, అసలు పడుకోలేదు. తర్వాత వాళ్ళ పెద్దన్న వచ్చాడు, ఇంకా వీళ్ళిద్దరు బాగా దిగారు ఫొటోస్. తర్వాత ముగ్గురిని కలిపి ఫొటోస్ తీసాం, కానీ సూపర్గా అయితే రాలేవన్నమాట. ఎందుకంటే ఒకళ్ళకి తిరగడం, ఒకరికి తిరగడం, ముగ్గురు పిల్లలు మేనేజ్ చేయడం కష్టమైపోయింది. సో అలా కష్టపడి మొత్తానికి ఫోటోషూట్ అయిపోయింది. యాజ్ యూజువల్ ఎండింగ్లో ఫొటోస్ యాడ్ చేస్తాను, ప్లీజ్ టు చెక్ ఇట్ అవుట్. అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి, గివ్ అవేలో విన్ అవ్వాలంటే. And thanks for watching. Don't forget to like, comment, share and subscribe to It's Smita. విష్ యూ ఆల్ హ్యాపీ సంక్రాంతి.